ఒక చీప్ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ వల్ల ఫోటోగ్రఫీ ఇండస్ట్రీ మొత్తం నాశనం అవుతుంది. ఇలా నేను ఎందుకు అంటున్నానంటే నాకు జరిగిన సంఘటన ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చారు. వాళ్ళ కూతురు పెళ్ళి ఫోటోగ్రఫీ సర్వీస్ కావాలని చెప్పేసి, సో వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ తీసుకొని కొటేషన్ అయితే ప్రిపేర్ చేశా. ఫైనల్ అమౌంట్ 2,60,000 అని చెప్పేసి చెప్పా. సో డిస్కౌంట్ పోను ఒక 10,000 తగ్గించి 2,50,000 అయితే ఫైనల్ చేసుకున్నాం. అండ్ దాని తర్వాత రోజు అడ్వాన్స్ ఇద్దాం అనుకున్న క్లయింట్ కాల్ చేస్తే ఏమన్నారంటే, మీకన్నా బెటర్ ప్రైస్ ఆఫర్ చేసిన ఫోటోగ్రాఫర్ ఒకరు దొరికారని చెప్పేసి. సో ఆఫర్ చేసిన అమౌంట్ ఎంత అని అడిగితే 1,20,000 అని అన్నారు. 1,20,000 అని చెప్పేసి నేను వెంటనే షాక్ తిన్నా అనమాట. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్కి మినిమం మార్కెట్ వాల్యూ 2 lakhs అయితే అవుతుంది. సో అలాంటిది 1,20,000కి ఎలా చేశారని చెప్పేసి వెంటనే షాక్ తిన్నా. సో అయిపోయింది, ఆ క్లయింట్ కాల్ అయిపోయింది. అండ్ ఆఫ్టర్ ఒక 9 months తర్వాత వెడ్డింగ్ ఫంక్షన్లో ఆ క్లయింట్ అయితే కనిపించారు. క్యాజువల్గా మాట్లాడా వెడ్డింగ్ ఎలా జరిగింది అని చెప్పేసి అంటే క్లయింట్ ఏమన్నారంటే, ఆ ఫోటోగ్రాఫర్తో మేము అస్సలు సాటిస్ఫై అవ్వలేదు అని చెప్పేసి అన్నారు. అండ్ అలానే 6 months అయినా సరే ఆల్బమ్ డెలివరీ అయితే ఇవ్వలేదని చెప్పేసి అన్నారనమాట. చీఫ్ ఫోటోగ్రాఫర్స్ వల్ల ఫోటోగ్రఫీ కమ్యూనిటీ మొత్తం అంతా దెబ్బతింటుంది. సో క్లయింట్స్ తస్మత్ జాగ్రత్త, ఫోటోగ్రాఫర్ని ఎంచుకునే ముందు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేసి ఫోటోగ్రాఫర్ని ఎంచుకోండి. అండ్ ఫోటోగ్రాఫర్స్ మీకు కూడా ఇలాంటి సంఘటన జరిగితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వైజాగ్ డేట్ని ఫాలో అయిపోండి.